ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఏంటే పెంటై కొడుకు సచ్చిండు. అయ్యో పాపం చిన్న పిల్లోడు గందా. అయితే ఏటట్టు జాలి ఊళ్ళో ఎవడు ఒక మేం సొత్తుంటే బ్యాగ్ రారా అత్తనా ఏడా తొందరా పెద్ద కొయితే అవ్వాలి కదేటి ఎందుకేటి కొలతలోనే చిన్న చాలే సర్లే బాదా. నారాయణ 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 నారాయణ. పెదనాన్న గారు తీర్చమంటారా? ఆగండి. ఏమిట్రా? డబ్బిచ్చినాక దింపండి గోతిలో. ఇస్తారులేరా? ఇస్తారులేండి, కానీ గోతిలోకి దించే ముందు పూజకి డబ్బిచ్చేయాల. పూజ ఏమిట్రా? కొయ్యి తవ్వటానికి ముందరే పార పూజ పలుగు పూజ చేస్తామండి. వాటికి ఖర్చు 20 అవుద్దండి. ఇస్తారులేరా? కుదరదు, డబ్బిస్తే కానీ తెంచడానికి వీల్లేదంతే. ఇచ్చేరా ఉత్త డబ్బు మనిషి, అది కట్టం సుఖం తెలీదు. అవునులేండి, మాకేట తెలుస్తుంది, మాకు దొరికేది సావు గిరాకీలే. ఇగోరా తెంచండి. గట్టిగా పట్టుకోండి. బాబాయ్ తమ్ముడు చేతికి ఉంగరం ఉందంట. వాడి చేతికి ఉంగరం ఉందంట చూడండిరా. అదేం కుదరదు, ఈడకి సత్యనారాయణ కథలు వచ్చిన వస్తువులన్నీ మాయే. ఆపరా నరసింహ. అదేమిట్రా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? కాస్త నీతి నిజాయితీ ఉండాలిరా. ఎల్లవయ్యా ఏటి నీతి నిజాయితీ. ఇందాక నేను డబ్బు అడిగితే నాకు మనిషి కట్ట సుఖం తెలియదన్నావు, ఇప్పుడు ఉంగరం మీకు మనిషి కంటే ఎక్కువైపోలేదటి. తీరా నరసింహ. ఉండండి రా, వాళ్ళతో గొడవ ఎందుకు? ఒక 20 రూపాయలు ఇచ్చి. 20 రూపాయలు ఉంగరం వచ్చిందండి, ఉంగరమే కావాలా? కాస్త మంచి చెడు ఉండాలిరా. పోనీ ఒక 50 రూపాయలు తీసుకో. కుదరదు. అదేంట్రా సాంబయ్య, ఏమిటా పట్టుదల? ఊళ్ళోకి వచ్చి బతకాల్సినవి. ఎదురెత్తున్నావా? మేము ఊళ్ళోకి వచ్చి బతకడం మాట ఎట్టా ఉన్నా, నువ్వు సత్తే మాత్రం మా కాడికే రావాలా. అందే లేత గడదా. గిట్టడం ఏంట్రా ఈ మాత్రం పనికి? పెద్ద కట్టబడిపోయినట్టు. అవునండి, మా కట్టం ఏముంది? మీలో చాలా మంది మా ఉద్యోగమే చేస్తున్నారుగా. ఇంటికి వచ్చిన కోడల్ని కట్టం తీసుకురాలేదని కిరసనాయలు పోతే తగిలెట్టేస్తున్నారుగా. సిగ్గునాకపోతే సరే. చేత్ మీ అంత సెండాలపు మనుషులం కాదులేండి, బతికుండగానే కాల్ చేయడానికి. ఓ 50 ఇప్పించండి, మీ ఉంగరం ఇచ్చేస్తాం. డబ్బు అడగపోద్ది. డబ్బే అడిగిపోద్దా బాబు? పుణ్యం చేస్తే మనిషి మళ్ళీ తిరిగి పుడతాడండి, కానీ పుణ్యానికి పోతే డబ్బు మళ్ళీ పుట్టదండి. మాకు ఆ పుణ్యం వద్దు కానీ డబ్బే ఇప్పించండి చాలు. బాబు, ఈ గోతులోని 3 రోజులు నక్కల ఎత్తుకెళ్లకుండా కాపలా ఉండాలండి. చెప్పండి, మీరుంటారా మమ్మల్ని ఉండమనమంటారా? నువ్వే ఉండాలిరా. 5 రోజుకి 50 అవుద్ది. అదేంట్రా మీ ఇల్లు ఇక్కడేగా? అదేం కుదరదండి, ఈ గోతులో శవాలకు కాపలా కాయడమేనేటండి నా పని. నాకేం పెళ్ళం పెట్టలేరా? వాళ్ళతో 50 ఇచ్చేయి, రేపటి నుంచి ఏ రోజు దా రోజు ఇద్దాం. ఏయ్, ఇవాళ చేపల పులుసెట్టే. రేయ్ పాప, అమ్మకు 5 రూపాయలు ఇయ్యి. చిన్న పిల్లగాడు చచ్చిపోనాడని ఆలు బాధలో ఉంటే ఇచ్చింది పుచ్చుకోవాలి గాని ఎల్లరేంది అన్యాయంగా డబ్బు దండుకోవడం ఏంది? ఎట్టే నీ ఎవ్వ కొత్తగా నీతులు వల్లిస్తుండవు. ఆహా, రేయ్ పిచ్చినాయలా, ఊళ్ళో అందరూ తెరవేస్తే ఈడ శ్మశానంలో చేరినావు. ఈడ నీతులు గీతులు వల్లించినావంటే నా యాళ్ళది బతికుండగానే నిన్ను నీ నీతుల్ని గోతులో వేసి పూడుస్తా. ఏయ్ నరసింహ, నా సర్ర కొట్టుకెళ్దాం. మరి రాత్రి గోతికాడు నక్కలు రాకుండా కాపలా ఉండాలి కదా. ఛా, రాళ్ళెట్టాం కదా, అంతగా వస్తే కూర్చుని తింటాయి. అయినా మధ్యలో గొయ్యి తవ్వి చూసే ఎదవెవడరా బాబు? నాది లోపట ఐదండి, లోపట 5 డబ్బులు ఇవ్వరా. డబ్బులు బాబు, నాది 5 అండి లోపట. కూకో
నువ్వు కూడా కాయ్. పోయిందే అరే ఓ 10 రూపాయలు ఉంటే ఇస్తా ఒరే ఓ 10 ఉంటే ఇవ్వు. అదిగో ఏగవాలిందే 10 రూపాయలు ఎవరా 10 రా బాబు. వచ్చేద్దరా బాబు. ఒరే ఒక 10 ఎవరా 10 ఎవరా అంటే ఏదలన్నింటినీ బీట్లో తోలరా. అట్టగానయ్యా. ఆ ఏ గట్లో పోగొట్టు నువ్వు మాత్రం ఆ బ్యాగట్లో మొగట్లేదండి. మాట చెప్తాడు నువ్వేదో పెద్ద మొగోడు అండి. ఏ సాధలేదంటే ఏంట్రా అయ్యా కొడుకులతో దారి కట్టంగా సరే. ఏ దోవ దొరక్క తమ దోవకి అడ్డంగా కూర్చున్నాం బాబు. ఊళ్ళో ఊరికి మా మీద కనికరం లేదు దొరా. కాలం మారిపోయింది బాబు. చిన్న పిల్లోడిని పెంచుకోలేకపోతున్నాను. మీ ఇంట్లో అందరూ కులసగా ఉన్నారండి. నాన్నగారు ఆరోగ్యంగా తిరుగుతున్నారండి. ఏ ఆరోగ్యంలో ఏమరా ఆయన గారి ఆరోగ్యం బాగోలేక ఈ మధ్య పట్టణం తీసుకెళ్లి వైద్యం చేయించాం. చాలా ఖర్చు అయిందిరా. అయ్యో నాకు తెలియలేదు బాబు. అంత ఖర్చు అయిందా? డాక్టర్ గారు ఏటన్నారు బాబు? ఇంకా ఎంతకాలంలో పోతున్నారు బాబు? ఎదవా ఆరోగ్యం బాగలేదంటే ఎంతకాలంలో పోతాడని అడుగుతారా? దగ్గు ఆయుష్ వచ్చి తగ్గే అయితే తప్పైంది, క్షమించండి. చాలా ఖర్చు అయిందంటే సచ్చేటోడికి అనవసరంగా ఖర్చు పెట్టినట్టు ఫీలింగ్ లో అయిపోతున్నట్టు అనిపించింది బాబు నాకు. వారికి 60 కదండి. ఆ వయసులో దగ్గు ఆయాసం వచ్చి తగ్గాయంటే మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడండి అని యములో రంపే సాగు సందేశం అండి. తమరు నా మాటిని ట్యాంపు కాగితాలు అవి తెప్పించి తమ కష్టానికి సరిపడా కాస్త ఎక్కువ రాయించుకుని జాగ్రత్త పడండి. తమకు తెలియదని కాదండి, ఆనక అన్నదమ్ములాళ్ళు వచ్చి సమానంగా పంచండి అని గొడవ పెడతారు. ఒకేళ ఆరు చెప్పా పెట్టకుండా టపీమని చచ్చిపోతే ఆ రోజు తమ దగ్గర డబ్బులు ఉండొచ్చండి, ఉండకపోవచ్చండి. కట్లు కొట్లో ఒక 100 అడ్వాన్స్ ఇస్తే ఎండి కట్లు అట్టే పెడతాడండి. నాకు 100 ఇప్పితే తాడు బొంగులు కొని పాడిగట్టి అట్టే పెడతాండి. మీలాంటి సన్నాసులతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. గెట్ అవుట్. అదేంటి బాబు, తమరికి మాత్రం ఒక్కగానొక్క తండ్రి అండి. జీవితంలో సావన్నది ఒక్కసారే వస్తుంది బాబు. దాన్ని కూడా నగ్గలా జరిపించాలండి. లగ్గం కావాలంటే ఎన్నిసార్లైనా జరిపించుకోవచ్చు బాబు. తమరు తమ అయ్య సావు గొప్పగా జరిపితేనే మీ అబ్బాయి మీ సాగు ఇంకా గొప్పగా జరిపిస్తాడండి. గవర్నమెంట్ రాస్కెల్స్ తప్పండి. బాబు ఆ పెద్ద పరి సచ్చినాక మాకు ఇప్పించండి, తోలమ్ముకుంటాం బీదోళ్ళం. బుర్రగొంట్లో బూట్లు వేసుకునే నాయాలు పెట్ల ధరలా టోపీ ఇడను రాసుకోవాలట రాసుకోవాలి పోసుకోలేరా పదా సరుకు 100 పోయింది బాబు. లేదురా అరువు కుదరదు. అయినా నిన్నే కదా డబ్బు సంపాదించారు, అప్పుడే అరివేంట్రా? అదేంటి బాబు, చిన్న సావు చిన్న కుర్రోడు చచ్చిపోయండి, అందులో ఏటి రానేదండి. అయినా రోజు తాగే వాళ్ళకి ఒక రోజు అరువు ఇవ్వడానికి ఏంటండి? రేపు ఇచ్చేయాలి. తప్పకుండా అండి. రేపే ఆడించేస్తావరా? ఇవాళ పని దొరికితే ఇవాళ ఇచ్చేస్తాం. ఇలా అమ్మగారు మంచం మీద సిద్ధంగా ఉన్నారుగా. ఇచ్చేద్దాం బాబు. సరే ఓ 100 ఇప్పించండి బాబు. మంచినీళ్ళ బావిలో రాయి పడిందంట. రాయి మంచిదేగా. ఇప్పటికే తవ్వకం పేరు చెప్పి సానా తిన్నాడు ప్రెసిడెంట్. ఈ రాయి పుణ్యమని ఇంకా తింటాడు. ఓ పక్క చెరువు ఓ పక్క కాలవ ఇన్నుంటే మంచినీళ్ళకి బావి దబ్బి ట్యాంక్ కట్టిస్తాడంట. మంచినీటి రక్షిత పథకమా బక్షిత పథకమా? రే ఏం చేశాడని తెలిసా యాదవ మాటలో అంట. ఊరేళ్ళరా ఇప్పటికే ఆ బావి పేరు చెప్పి 10,000 ఖర్చు అయిందన్నాడు. తీరా చూస్తే అయ్యిందో లేదో సొమ్ము సానేదని ఊళ్ళో కలెక్షన్కి బయలుదేరాడు. ఈడేలా చల్ల నిలబడ్డప్పుడే తెలుసు ఊరు సప్పరిస్తాడని. రే పోరా, మీ పాత పేషెంట్ ఏం చేశాడురా? 5 ఏండ్ల పేషెంట్ పాలనలో డబ్బంతా తిని ఆడపల్లకు రోడ్డు వేయించడానికే సరిపోయింది అన్నాడు. ఆ రోడ్డులో వేయించాడు రా. ఈ 5 ఏళ్ల పాలనలో మీ పేషెంట్ ఏం చేశాడు రా? దండాలండి. ఇంతకీ తమరు చెప్పేది ప్రెసిడెంట్ ఓరైనా సపరించేటోరని కదా బాబు. కాకపోతే ఒకళ్ళు చేపల చెరువు పేరు చెప్పి, ఒకళ్ళు తారు రోడ్డు పేరు చెప్పి, మరొకళ్ళు మంచినీటి బావి పేరు చెప్పి, కాకుంటే ఒకళ్ళు లింగాన్ని సపరించేస్తున్నారండి, ఇంకోళ్ళు గుడినే సపరించేస్తున్నారండి. పాపం వాళ్ళు ఏదైనా సపరించేయగలరండి. దొరకటంలో తేడా అండి బాబు, అంతే. మీరే బాబు కొంత సారా పోయించినే నాగేశాల ఏడుతుంటే పదరా ఏదో మోగం బాయికడికి వెళ్ళం పదా. దండాలండి, అన్నో ప్రెసిడెంట్ గారు వచ్చారు. బాయిలో రాయబడి పలుకు దిగటం లేదండి. దండాలండి. ఏమైంది మేస్త్రి, కౌరు పంపావు? అది తమరెట్టండి.
సరే పని ఆపు చేయించాయి. రేపు ఎల్లుండో రాయి కొట్టే మిషన్ తెప్పిద్దాం. హాయ్. ఆ కూలి ఎంత అవుతుంది? 200 కూలీలను పంపించే పని నాకు వచ్చి కనపడు. అట్టగానండి. ఓయ్ రెండో కూలి డబ్బులు ఇచ్చేస్తానా? కాదండ్రా. చెప్పంపిస్తావు రారా చెప్తావు రేపు రానండి. చెప్తా పోరా. మీరేమిట్రా? మాకు కూడా కూలి ఇమ్మన్నారు పేషెంట్ గారు. దేనికి? డబ్బు అవసరం అని అడిగినాం, కూలీలో రాపించి తీసుకోమన్నారు. అతనుకుంటే రోజల్లా కష్టపడి వాళ్ళు కూలి తీసుకుంటుంటే దుక్కల్లా తిరిగొచ్చి సారా కోసం ఏదో అబద్ధాలు. అతనుకుంటే డబ్బేమన్నా తేరకొచ్చింది అనుకున్నారా, లేకుంటే మీ తాత్సం మీద దాచినారా? ఆటలు తిన్నగరాని నీ బాబుగాడు సొమ్మ ఇస్తున్నావా? పంచాయతీ సొమ్ములో పేషెంట్ ఇమ్మన్నాడు. ఓలెల్లా యాదవాదం లెట్టక పంచాయతీ సొమ్ము అయితే మాత్రం తేరగ తినేస్తావేటి? నువ్వో పేషెంటే నడి పంచాయతీ సొమ్ము తయారుగా సపరించేటోళ్ళు, దాంట్లోనే మాకు కూడా కూలిపించు, మేము కూడా సపరిస్తాం. ఒరేయ్ పంచాయతీ ప్రెసిడెంట్ ఎంత మాట పడితే అంత మాట అంటారా? రెండో ప్రెసిడెంట్ చెప్తానా? కూల్ డబ్బులు ఇచ్చలే వదిలా. ఏట్రా యాదవ్ సూపో, నాతో పెట్టుకోకండి రా. రెండురా ప్రెసిడెంట్ చెప్తాను. మర్యాద చుట్టలే. ధర్మప్రభు, నువ్వు పంచాయతీలో సొమ్ము తినేసినవని మేమంటాం దొరా. అనందరా మధ్యలో అంతా ఈడే కల్పించింది దొరా. అందరా కట్టబడి పనిచేసిన వాళ్ళం కూలిమ్మని అడిగినాం. అంతే దొర. రేయ్ ఏట్రా మీరు పని చేసినారా? ఏయ్ అయితే మాట్లాడుతుంటే అడ్డుపడక. రోజల్లా కట్టబడి పని చేసిన తర్వాత కూలీకుండా వెళ్ళిపోతే కడుపు మండిపోదండి అయ్యా. పని చేయించుకుని మా సొమ్మేగేస్తావా అని అడిగిన మాట మాత్రం నిజమేనండి అయ్యా. ఆడి జుట్టు పట్టుకుని లాగని మారుకోండి. దాడిలాగా మార్చేసిండి అయ్యా. రేయ్ రోజల్లా కష్టపడి పని చేసినారా మీరు? మా వాళ్ళు పిలుస్తా, అడగండి ప్రెసిడెంట్ గారు. అందుకో చూడండి మా వాళ్ళు మీ వాళ్ళు అంటున్నాడు. రాజకీయం చేస్తున్నాడు వాళ్ళ వాళ్ళు అడిగితే వాడి మాట మావాడు చెప్తారటండి. బాబు, తమరు పెద్దోళ్ళు, తమరే న్యాయం చెప్పాలా. ఇదిలా సాక్షిగాలే వద్దు. బాయిలో రాయడింది. తమరు వచ్చి రేపటేళ్ళకి మిషన్ తెప్పిస్తున్నారు. ఇయాల్టికి కూలిచ్చి ఒగ్గేమనమన్నారు. అదే బాబు తమరు ఆడికి వచ్చినప్పుడు ఈ మేస్త్రి మీ చెవులు కొరికిండు. ఆడు తమ చెవులు కొరికిన తర్వాత తమరు ఇయాల్టికి పనాపు చేయించమనమన్నారు. బాబు, మేము ఆడుండి కట్టబడి పని చేయకపోతే ఇవన్నీ మాకు ఎట్ట తెలుస్తాయి దొరా? ఈ సెమట్లన్నీ అప్పుడే బాబు. అది కాదండి, 20 తీసుకెళ్ళండి. రేపటి నుంచి మీరు ఇద్దరు పనిలోకి రానక్కర్లేదు. అయ్యి బాబు, కట్టబడి పని చేసేవాళ్ళం పనిలోకి రావద్దంటే ఏటైపోతామండి? మరి ఆడి జుట్టు పట్టి లాగిన దానికి ఏమన్నా? చాలే నోరు మూసుకు వెళ్ళండి. మేస్త్రి లోపలికి రా. సరే పదా. ఏందిరా తాగి తిమ్మిరేలేదు. ఆ ప్రెసిడెంట్ 20 ఇచ్చింది. ఊగే అంత తాగకపోతే సారాయి తల్లి చిన్నపుచ్చుకుంటుంది. ఇంకా అంత తాగితే గానీ ఆ ఊపు రాదు. ఆ మేత్రిగాన్ని కట్టెల్లో వేసి కాల్చా ఆడి సొమ్మెదో పోయినట్టు గిలగిలగిల ఆడిపోయాడు. అసలు ఆడిని ఆడి తవ్విన బావిలో ఆడినే వేసి వదలరా వదలరా. దెయ్యాలేడ్రా, నా కడుపును పుట్టినో కాట్లో పెరిగినో దెయ్యాలంటావేట్రా? ఒకవేళ ఉన్నా అయ్యేమని చూసి భయపడాలా? రా చూపిస్తా. నన్ను అర్థం చేసుకోరా. మనలో మనకు గొడవలు ఎందుకురా? మన ఇంటికి వెళ్ళి తెలుసుకుందాం. చాలే నీ సంగతి నాకు బాగా తెలుసు. నీ ఇంటికి తీసుకెళ్లి నా చేత నీ బెల్లం తిన్న మూతిని నాకిస్తావు. మేస్త్రి, ఈ లంకిల బిందెల విషయం ఊళ్ళో తెలిస్తే మనం ఎంత అబాసు పాలవుతామో తెలుసా? అందుకే అదేదో ఇక్కడే తెలుసుకోవాలా. అదేంట్రా, నా మీద అంత నమ్మకం లేదా? అనవసరంగా మాట్లాడి అల్లరి చేయకురా. అదేం కుదరదు, ఏంనే తెలుసుకోవాలా. రేయ్, వాటి మీద చెయ్యేస్తే నీ చెయ్యి నరికేస్తా. చెయ్యి నరికేస్తావా? ఏంనే తేల్చుకుంటే నీ తల నరికేస్తా. నన్ను నమ్మరా, నీకు తప్పకుండా నీ వాటా ఇస్తా. ముందు ఇంటికి నడు. అదేం కుదరదు, డబ్బిది. డబ్బును చూస్తే న్యాయదేవతకు కూడా భయమే. నువ్వెంత? ఎవర్రా? ఎవరెక్కడ? ఎవరు? ఎవరది? ఎవరు? ఎవర్రా అది? మేమేనండి. మీరా? మీరు ఎక్కడ ఎందుకున్నారా? తమ కోసమేనండి. నా కోసం? ఎక్కడ పడితే అక్కడికి వస్తారా? నా కోసం రక్తం కళ్ళ చూస్తా. నీ రక్తం కళ్ళ చూస్తా అన్నాడండి ఆ మేత్రి. ఆ విషయం తమ చెవినేద్దామని ఈడ కాసు కూర్చున్నామండి. తమను చంపుతానన్నాడు కదా అని కూకున్నామండి. ఎందుకు? నన్ను చంపితే కాల్చడానికా? అలా అని కాదండి, ఎవరెవరిని చంపినా మా అవసరం ఉండదు కదండి. మేము అందరం కావాల్సిన కదండి. చే నోర్మి బాబు, ఆడు తమర్ని చంపితే ఆడేమివ్వగలండి? ఆడు బొందా. తమరు బాగా ఉన్నోళ్ళు గనక తమరు ఆడిని చంపితే మీరు బాగా ఇవ్వగలరండి. ఇంతకీ కాల్చాలండి పూడ్చాలండి?
ఆడి ఆచారం అయితే కాల్చడమేనండి. దానికి కొద్ది ఖర్చు ఎక్కువ అవుతుందండి. చెప్తున్నాను, ఈ విషయం ఎక్కడైనా వాగారా జాగ్రత్త. మీకు కావలసిన డబ్బు ఇస్తాను, సారా తాగి వెంటనే రండి. బాబు అలాగే కట్టెలు కూడా ఇప్పిస్తే. ఒక చౌకగా ఎండు పళ్ళు ఎత్తాడండి. ఎందుకంటే ఆడికి ఎక్కువ బేరాలు ఇచ్చింది మేమేనండి. తర్వాత మాట్లాడదాం, వెళ్ళి త్వరగా రండి. బాబు చాలా భేదోళ్ళం. ఆ బిందులు మమ్మల్ని అట్టుకెళ్ళమంటారు ఏంటండి? ఈ నిండా సిల్లుకుంటాను మా అమ్మ ఎడుతుందండి. 7 సార్లు నోరు మూసుకెళ్ళండి రా. పదరా కోపం వచ్చింది. ఆడే కాలు జారిపడి ఉంటాడు రా. కాదురా ఎవడో చంపుంటాడు. ఎవరు చంపుతారా? ఆడి కాడు ఏముందని అసలు ఈ గొడవ పోలీసుల దాకా వెళ్తే కానీ తేలదా. అయ్యగారు అయ్యగారు ఒక్కండి. ఏమిటిది? మన మేత్రి శవండి ఎవరో సంతేసినట్టుకున్నారండి. ఎంత దారుణం! ఎప్పుడు జరిగింది ఈ ఘోరం? రాత్రే కదండి. రాత్రి అనుకుంటానండి. ఇప్పుడే కదండి తెల్లారింది. నిన్న బతికే ఉన్నాడండి. నా నుంచి పోలీసులు పిలిపించండి. అవును పిలిపించాలండి. ఇలాంటి ఎప్పుడు మన ఊళ్ళో జరగలేదు. నువ్వు పేషెంట్ అయిన తర్వాత ఇట్లాంటి ఘోరాలు జరుగుతున్నాయి. శాంతించండి, శాంతించండి. మనం రాజకీయ కక్షలు పెంచుకుని గొడవ పడకూడదు. నిదానంగా ఆలోచించి చేద్దాం. ఏంది నిదానంగా ఆలోచించేది? ఓ పక్క ఈ విధంగా శవాలు తేలుతుంటే అసలు ఇది ఎలా జరిగిందో తెలుసుకుని మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. అవును మరి, ముసుగులో గుద్దులాట. బయటికి వెళ్తే మన రంకు బయటపడుద్ది. సోదరులారా, ఆవేశపడకండి. ఈ సమస్యను మనం కలిసే పరిష్కరిద్దాం. తమరు చంపుతూ ఉండండి, అందరూ పరిష్కరిద్దాం. అమ్మా, ఈ దారుణానికి కారకులెవరో తెలుసుకుని శిక్షిస్తాను. నాకు అందరూ సమానమే. సమానత్వం కోసమే ఊళ్ళో సారా కొట్టించి నికార్సైన సరిగిప్పిస్తున్నాడు మహారాజు. దండాలండి. ఏడవకమ్మా, మీకు ఎలాంటి కష్టం జరగదు. అవునులేండి. ఇంకేటి జరిగింది అసలు చంపినాక? ఎవరో పుణ్యాత్ముడు. ఈ చనిపోయిన మేస్త్రి కుటుంబానికి జరిగిన నష్టానికి 2000 నా సొంత సొమ్ము ఇస్తాను. ప్రజల సొమ్మేగా ఇవ్వు. మనం రక్షిత నీటి పథకం కోసం తవ్వుకుంటున్న ఈ బావిలో హత్య జరిగింది అంటే మన మీద నెపం వేయటానికి ఎవరో చేసుండాలి ఈ ఘోరం. ప్రతి ఊరికి రాజకీయంగా 2-3 వర్గాలంటూ సహజం. ఊరి మంచి కోసం చేసే పని ప్రతి ఒక్కరూ హర్షించాలి, కానీ ఇలాంటి దుర్మార్గాలు చేయడం రాక్షసత్వం. నాకు రాజకీయంగా ప్రత్యర్థి అని పూర్వ ప్రెసిడెంట్ తారు రోడ్డు వేస్తున్నాడని తెలిసి హర్షించిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఈ ఘోరానికి కారకులు ఎవరో తెలుసుకుని శిక్షిద్దాం. మనం అన్నదమ్ములు లాంటి వాళ్ళు. అన్నదమ్ముల గొడవలు అరుగెక్కకూడదు. పదవిలో ఉండే ప్రతివాడు తీసే కూనరాగం ఇదే. దహన సంస్కారాలకు అయ్యే ఖర్చుని భరిస్తాను. మిగతా ఏర్పాట్లు చూడండి. ప్రెసిడెంట్ నీ కళ్ళు కారణం లేదు. సామాన్లు తీసుకోండి, సామాన్లు కూడా తీసుకోండి. పోండి, పోండి, సొమ్ము కూడా. శాంతించాలి, శాంతించాలి, శాంతించమ్మా. నేను ఈ ఊళ్ళో వెలిసాను రోయ్. నా నెత్తి మీద పలువులతో పొడుస్తారా? క్షమించాలి, తమనెవరో గుర్తించలా. నీకు గుర్తుండను రా వెదవా. నేను కుంకుళ్ళమ్మని రా, కుంకుళ్ళమ్మని. నా గుడి కట్టించమని చెప్తున్నానా లేదా? ఈ ఊరినే నాశనం చేసేస్తా. రోజుకొకరిని బలి తీసుకుంటా. అమ్మా, తప్పు చేశాం, శాంతించమ్మా, శాంతించు తల్లి. ఈ రోజే నా గుడి కట్టించండి. కట్టిస్తా తల్లి. ప్రతిరోజు నాకు పూజలు జరగాలి. చేయిస్తా తల్లి. ప్రతి సంవత్సరం జాతర జరగాలి. రక్షించు తల్లి, కుంకుళమ్మ తల్లి, కాపాడు తల్లి. దేవుడు అనగానే ప్రసాదాలు, డబ్బులు. అందుకే దేవుడు వెనక దొంగలు దాక్కుంటున్నారు. ఈ పిచ్చోళ్ళు ముందున బొమ్మకు మొక్కుతారు కానీ వెనకున్న దొంగనాయాలు చూడరు. ఇదేదో పెద్ద వ్యాపారం నాగుందే. ఇక్కడ తెచ్చారా? వీళ్ళ ఏర్పాట్లు చూడండి. సూతనా అండి. ఆ రాడోళ్ళు చుట్టాలు ఇంకా ఏడుతున్నారండి. 6 ఊరి నుంచి 6 తాలూకోళ్ళు ఇంకా చాలా మంది రావాలటండి. చూసి ఏడవడానికి. కూత ప్రసాదాన్ని ఎట్టండి. ఇదేనా తిను.
డబ్బు ఇస్తే కట్లకి ఆడికి చూసుకుంటామండి. అది తీరా చెప్పానని తీసుకోండి రా. ఇలాంటి ఆడికి అభిషేకూడదండి. అదేనండి రాత్రి దేవుడు చంపించాము కదండి. ఇదో తగలనండి. ఇదేంటండి 2 రోజులకే వెళ్తాడు ఏంటండి? యారా నాకు తెలియదు అనుకున్నావా? కొత్తగా నేర్పుతున్నావు. తమకు తెలియదని కాదండి, రాత్రి మోనెత్తులు పొలిగేసిన ఏదో కదండి. కిరసనాలకు 50, సారాకు 50. ఆ సచ్చినోడు చావకముందు జుట్టు లాగినందుకు 50 ఇవ్వండి. ఎందుకురా? అంతేనండి రాత్రి పాపం. అదేనండి మేము కూడా శ్మశానంలో దేవుడికి పూజ. కోడికి సారాకి చావండి. సారా కొట్టికి పోదురు. ముసలాడా నేను కూడా వస్తున్నాగా. అంటించండి. బాబు దేవతలు పలుకొని వచ్చాము. చుట్టాల గడ్డ చూస్తే ప్రమాదం పెద్దోళ్ళు చెప్పేటోళ్ళు. మాదంటే పాపం మా పూజలు చేస్తాం కాబట్టి పర్లేదు. వెళ్ళండి బాబు వెళ్ళండి. వెళ్ళిపోండి దాన్ని పెట్టుకుని వెళ్ళిపోండి. బేగ వెళ్ళిపోండి బాబు. వెళ్ళండి వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగితే కలిపి వెళ్ళిపోతాయి. వెళ్ళండి బాబు బేగ వెళ్ళండి బాబు బేగ వెళ్ళండి బాబు. వాళ్ళు నట్టంపేస్తే వేట్రా. బుర్రలో గుంజండిపోనాదిరా. ఆ అదను పూర్తిగా కాసాలట్రా. సవారి కాళ్ళతో కట్లు బొగ్గులు అమ్ముకోక. అమ్మా అమ్మా ఎంత ఎదిగిపోనావురా కొడుకు. కానీ కానీ దొరకనేదిరాయ్యా. దొరకనేదంటే ఎట్రా? నాలికి జిలకి లాగేస్తుందిరా. కాతాగొద్ది చూడరా. ఆ ఇంటి చూసినట్టే గొడవైపోద్ది. డబ్బడా నడకం కొందాలే. డబ్బు చూస్తే పేనం సారా మీకు పోద్ది. ఆడికి పోతే డబ్బంతా సారాకే అయిపోద్దిరా. నాలికి రుచికి లాగేస్తుందిరా. చూడరా. చూసింది అలా కావాలంటావు. అమ్మయ్యమ్మ ముసలి. సరే రా. అన్నలమ్మా బాగున్నావా? ఎవరు బాబు గుర్తుపట్ల? ఈ తప్పేం కాదులే అవ్వా. బతుకున్నోళ్ళు గుర్తెట్టే ఉద్యోగం కాదులే మాది. అవా నీకు రహస్యం చెప్పాలని వచ్చినాం. రాత్రి మా అయ్య పూజ చేస్తుంటే పూనకం వచ్చింది. ఎములూరు మీదకి వచ్చి ఓ చెడ్డ వార్త చెప్పారవ్వా. ఇవాళ రాత్రికి 7వ పానం తీసుకుపోతున్నాడవ్వా. నువ్వేం భయపడకవ్వా. రాత్రి ఆయన కాళ్ళ వెళ్ళబడి మొక్కినావు. ఎవరిని తీసుకెళ్ళాలని కూకుండావు దేవుడా అని. అవ్వా నిన్ను కానీ లేకపోతే నీ మనవడు కానీ తీసుకుపోతున్నాడవ్వా. నువ్వు ఏడవకవ్వా. 7 సార్లు చెప్తే అందరికి తెలిసి గొడవ అయిపోద్ది. ఇరుగుడు చెప్పమని కోరినావు. శాంతిని చెప్పిండు. ఇవాళ రాత్రికి నెట్టగా పూజ చేయాలంట. నువ్వు చేసే పూజ కదవా. అర్ధరాత్రి శ్మశానంలో నీ ఇంటి పెరిగిన కోడిని నరికి 6 డొక్కుల సారాతో నెట్టగా పూజ చెయ్యాల. ఆ కోడి సారాకో 20, ఊదొత్తులకు 3 రూపాయలు నీ చీరలో మూట కట్టి ఆ పిల్లాడు లాగు చక్క ఒకటి ఇయ్యాల. ఈ రహస్యం ఊరికి చెప్పకే నీ కొడుకు కూడా. అన్ని పూజ బాగా చేయించండి బాబు. ఎంత ఎదిగిపోరావురా కొడక.